Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ రీ ఎంట్రీకి విజయసాయిరెడ్డి తాజా సంకేతాలు. విజయసాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మాజీ ఎంపీ, వైసీపీలో కీలకంగా పనిచేసిన సాయిరెడ్డి మరోసారి రాజకీయంగా చర్చకు కారణమయ్యారు. అమరావతి కేంద్రంగా ఆయన చేసిన ట్వీట్, రాజ్యసభలో అమరావతి బిల్లు వేళ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలను నిలదీస్తూ సాయిరెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ సంచలనంగా మారాయి. దీంతో సాయిరెడ్డి కొత్త సంకేతాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. సాయిరెడ్డి ఈ సంకేతాల ద్వారా ఆయన అడుగులు ఎటు అనేది స్పష్టమవుతోంది. సాయిరెడ్డి వైసీపీని వీడారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను స్పష్టం చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ, ఆయన చేసిన ట్వీట్లు, స్పందించిన తీరు చూస్తూ ఉంటే సాయిరెడ్డి మనస్సు మళ్లీ వైసీపీ వైపే మళ్లుతోందనే చర్చ వినిపిస్తోంది. రాజ్యసభలో అమరావతికి మద్దతుగా బిల్ పాస్ కావడంపై స్పందించిన విజయసాయిరెడ్డి అభివృద్ధిని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అక్కడే తన మార్క్ విమర్శ చేశారు. అమరావతిని అందరి రాజధానిగా అభివృద్ధి చేయాలి తప్ప అది కేవలం ఒక వర్గానికి పరిమితమైన కమరావతిగా మారకూడదంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ దుమారాన్ని రేపింది. రాజధాని అభివృద్ధిలో సమతుల్యత ఉండాలని సూచించారు. దీనిపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా ఆ తరువాత రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీలు స్పందించకపోవడం, మౌనంగా చూస్తూ ఉండిపోవడంపై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ అధ్యక్షుడిని ఓ ఎంపీ నోరు పారేసుకుంటే వైసీపీ ఎంపీలకు చేమ కుట్టినట్లయినా లేదా అంటూ విజయసాయిరెడ్డి నిలదీసిన తీరు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. తాజా ట్వీట్ ద్వారా జగన్ పైన తనకింకా అభిమానం తగ్గలేదని సాయిరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సుబ్బారెడ్డి వైఫల్యం ఎత్తి చూపే ప్రయత్నం చేశారనే వాదన వినిపిస్తోంది. రేణుకా చౌదరి మాటలు దుమారం రేపాయి. వైసీపీ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న సాయిరెడ్డి ఇప్పటికీ జగన్ పైన తన అభిమానం ఉందనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారనే చర్చ పార్టీలో జరిగింది. ఇక రాజకీయాలపైన జూన్ తర్వాత స్పందిస్తానని గతంలో సాయిరెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సాయిరెడ్డి కూటమిలోకి వెళ్లే దారులు కనిపించడం లేదని, తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీకి ఛాన్స్ ఉందనే చర్చ ఇప్పుడు ఆ పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో సాయిరెడ్డి నిర్ణయం, భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.